బ్రో మావా లెగ్గు బ్రో మావా బ్రో ఇలా స్టక్ అయ్యావేంటి బ్రో? ఒక్క నిమిషం. ఆ? లే బ్రో లెగ్గు బ్రో బ్రో లెగ్గు బ్రో. ఎక్కడికి వెళ్ళావు మావా? వాటర్ కోసం వెళ్ళామా? వాటర్ బాటిల్ 10 రూపాయలు ఉండొచ్చు, డబ్బులు లేక వచ్చేసా. వీని ఏదో వచ్చేసి లేపు మావా. నీ అబ్బా నీకన్నా కుక్క నయం కదరా, ఇంత గట్టి కొరుకున్నావేంద్రా? మరీ ఇలా విగ్రహంలో ఉంటాయి ఎలా మావా? అరే ఆ పవన్ గారు నా పైసలు దొప్పుకెళ్ళిపోయాడు రా. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా. లైట్ తీసుకోమావా. ఏదో ఒకటి చేయండి రా, మీరే నాకు హెల్ప్ చేయాలరా. చెయ్యొచ్చు కానీ అది కాదు మావా, ఎక్స్ట్రా ఉంటే ఇస్తావేమో అని. నా పైసలు నేను ఇచ్చేసిన, మీ సావు మీరు చావండి. నేను నిన్న ఒకటి అడుగుతాను, లేదనకూడదు. నువ్వేం అడుగుతావో నాకు తెలుసు. ఇప్పటి నుంచి నువ్వెవరో నేనెవరో. ఆ జాబు నాదే, ఆ స్వప్న నాదే. అరే నాదే తప్పురా, మీ కాళ్ళు పట్టుకుంటారా ప్లీజ్ రా. అయినా నిన్న నైట్ నుంచి నువ్వెవరో మేమెవరో. ప్లీజ్ రా, అసలు ఆ డబ్బులు నావిడ కాదురా. మా అయ్య ఎవరి దగ్గర నా అప్పు తీసుకురమ్మంటే నేనేమో తాగిన మధ్యలో ఆలోచించకుండా ఇచ్చేసాను రా. ఎంత పని చేసావు బ్రో? ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే? అమ్మో, ఈ విషయం కనుక మా అయ్యకి తెలిసిందా ఇంకో 2 లక్షలు అప్పు చేసి నా దినాలు చేస్తారా. ఇప్పుడు ఏం చేయగలవురా? బ్రో నన్ను కాపాడేది నీ బూస్ట్ బ్రెండ్ ఒకటే బ్రో, ఏదో ఒకటి చేయి బ్రో. ఇప్పుడు బూస్ట్ ఎక్కడి నుంచి తేవాలి? నేను తీసుకొస్తా బ్రో. అరే తేజ, బూస్ట్ కొనాలి, మనీ ఉంటే ఇవ్వవా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? హలో, చెప్పే. అరే హరి, ఒక 100 రూపాయలు అంటే ఇరా, నీకు తర్వాత ఇస్తారా? వద్దురా బాబు, నిన్ను నమ్మను, దొంగనన్నా నమ్ముతా. అరే నీకు నమ్మకం లేకపోతే ఈ ఫోన్ ఉంచుకో, డబ్బులు ఇచ్చి తీసుకుంటా. ఇలా అయితే ఓకే, తీసుకో. అరే నా ఫోన్ పేలో మనీ ఉన్నాయి, నేను నీకు కొడతా, ఇవ్వవా? ఫోన్లో డబ్బులు ఉంచుకొని నాకెందుకు ఇచ్చావు? సర్వర్ బిజీ వస్తుందిరా. అయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం మరి? నా ఫోన్ నీ దగ్గర ఉంది కదా, అవును. డబ్బులు ఇచ్చి తీసుకుంటా. సరే, వెళ్ళు. డబ్బులు ఇచ్చి తీసుకో. ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి చెప్తే గుర్తుందేమో. మనం ఇక్కడికి వచ్చి గంట అవుతుంది, దిష్టి బొమ్మలా నిల్చున్నావు, విషయం చెప్పట్లేదు. నన్నెందుకు పిలిచావు? నీకో విషయం చెప్పాలి. చెప్పు. అంటే నువ్వు అది ఎలా తీసుకుంటావో తెలీదు. ఇంకా లేట్ చేసావంటే కొట్టేస్తా నిన్ను. నువ్వు అలాంటి హార్ష్ డెసిషన్స్ తీసుకోకు, నేను హట్ అవుతాను. సరే చెప్పు. నీకోసం బాబా ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలని లంచం ఇచ్చి జాబ్ తెచ్చుకుంటున్నాడు. తేజ డైలీ బాధపడుతూ మనతో అవుతున్నాడు. కుమార్ గాడు నీకోసం పిచ్చోడైపోతున్నాడు. నన్నేం చేయమంటావు? వాళ్ళ నా బాధ నుంచి బయటికి తీసుకొస్తామని చెప్తున్నాను. అయితే వాళ్ళ ముగ్గురిని లవ్ చేయనా? చచ్చా, అలా కాదు. ఆ ముగ్గురులో ఒక మంచిని చూసి లవ్ చేయమంటున్నా. సరే నువ్వే చెప్పు, ఎవడు మంచోడు? బాబా వద్దులే, తేజ వద్దు, అమ్మో కుమార్ గాడు వద్దులే, ముగ్గురు చిల్లరగాళ్లే, వాళ్ళ గురించి ఆలోచించి టైం వేస్ట్. నాకే దొరుకుతారు ఇలాంటి వాళ్ళంతా. ఎవరు చూడలేలే. బ్రో బూస్ట్ తాగినావు కదా, ఆ ప్లాన్ ఏంటో చెప్పు బ్రో. ఆగు, ఇప్పుడేగా తాగింది, అరగాలి.
ఐడియా. ఇది నువ్వు, ఇది మనం, ఇది ఆ పవన్ గాడు, ఇది కాఫీ షాపు. కాఫీ షాప్లోనా? ఇక్కడ సీసీ కెమెరా ఉంటది, అక్కడ దొరుకుతాడు. అరే అక్కడ సీసీ కెమెరా ఉందా? అవును కదా, అక్కడ సీసీ కెమెరా ఉందా? తర్వాత చూసుకుందాం. బ్రో అక్కడ సీసీ కెమెరా ఉందనే విషయమే తెలియదు. నువ్వు నీ బూస్ట్ ఫ్రెండ్ సూపర్ బ్రో. అరే పదరా. ఎక్కడికి? ఈ టైంలో షాపులు ఉండవు, రేపే వెళ్ళాలి. సరే, మీరు రేపు వెళ్ళిరండి. రేపు నీకేం పని బ్రో? ఏం పనా? నీకోసం ఎప్పుడు వాడాను బ్రెయిన్ ని, ఈ రోజు నీకోసం ఎక్కువసేపు వాడాను. నాకు రెస్ట్ వద్దా? పడుకోవాలని చెప్పొచ్చుగా. ఏంటి వాడేదో అంటున్నాడేంటి? నీకు హెల్ప్ చేయాలా వద్దా? చెయ్యాలి. మరి అడిగి చెప్పు. నీదేమైందిరా? పోయింది నా డబ్బులు. సౌండ్ చేయకు. అది కాదు మావా. ఏయ్, గమ్మునుండు, రేపు మాట్లాడదాం. నేను చెప్పేది మావా. నోరు మూసుకొని పడుకోరా. ఎలా? నువ్వు పడుకో బ్రో, రేపు వెళ్ళొచ్చి మాట్లాడదామే. అలా అన్నా బాగుంది. సాయిరామ్ సాయిరామ్. బ్రో బ్రో లే బ్రో. మావా లేరా? ఏంట్రా పొద్దు పొద్దున్నే? మావా నిన్న సీసీ కెమెరా గురించి ఐడియా ఇచ్చావుగా. కొంపది సీసీ కెమెరా గురించి తెలిసిపోయిందా? అయితే ఏమైంది? ఎందుకంత కంగారు? ఇది కాకపోతే ఇంకో ప్లాను, బూస్ట్ కాకపోతే హార్లిక్స్. నేను చెప్పేది నువ్వు చెప్పినట్టే కాఫీ షాప్కి వెళ్ళి సీసీ కెమెరా చెక్ చేసినాం. సీసీ కెమెరా ఉందా? బూస్ట్ బాగానే పనిచేసింది. సీసీ కెమెరాలో ఏముంది? వాడు ఎవరితో ఫోన్ మాట్లాడాడో వాడి నంబర్ కనిపించింది. ఇంకేంటి లేటు, ఫోన్ తీ, కాల్ చేయి. హలో హలో, ఎవరు మాట్లాడేది? నా పేరు బాబా. ముందు వాడి పేరు అడుగు. ఓకే ఓకే. మీ పేరేంటి? నా పేరు డీకే బోస్. ఎవడు బోస్ డీకంట? బోస్ డీకే కాదురా, డీకే బోస్. అదంతా సరే గాని నీకు పవన్ గారు తెలుసా? ఓ తెలుసు, వాడు నా ఫ్రెండే. ఇంతకీ మీకెలా తెలుసు? మీ ఫ్రెండ్ మీ గురించి చాలా చెప్పాడండి. అవునా? ఏమని? మీరు చాలా మంచివారని, మీరు పవర్ఫుల్ అని, మీలాంటి ఫ్రెండ్ దొరకడం చాలా అదృష్టవంతుడని చెప్పాడండి. ఏంటో వాడి ప్రేమ. పవన్ చెప్పిన దగ్గర నుంచి మిమ్మల్ని కలవాలని ఉందండి. మీరు మరీ అభిమానం పెట్టేస్తున్నారు. సార్ మీతో ఒక్క ఫోటో దిగొచ్చా? ప్లీజ్, మిమ్మల్ని కలవాలి. మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు. సరే, అడ్రస్ పెడతా, వచ్చేయండి. యా! ఎవరా మీరు? మేము సార్ మీ ఫ్యాన్స్. ఏంటి అప్పుడే చేశారా? వచ్చేసాం. సార్ మీతో ఒక సెల్ఫీ సార్. రండి. రండి. మంచిగొచ్చిందా? మీరేంటి సార్ ఈ ఫోటోలో ఇంత అందంగా ఉన్నారు? నిజమే అనుకో, కానీ అవన్నీ ఇప్పుడు ఎందుకు? అచ్చా, ఈ టైంలో పవన్ గారు ఉంటే బాగుండేది. నాకేడే ముందుగానే వచ్చింది. మీరు వచ్చే ముందే వాడి కాలేసి రమ్మని చెప్పా, ఈ పాటికి వస్తుండొచ్చు. ఏమైందన్నా సడన్ గా ఫోన్ చేసి రమ్మన్నావు? నా ఫ్యాన్స్. ఓ, నీకు అర్థం కాలేదు కదా, మీ ఫ్రెండ్స్ వచ్చారు, నీకే సర్ప్రైజ్ ఇద్దామని. నా ఫ్రెండ్సా? ఎవరు భయ్యా మీరు? వీళ్ళెవరు నీకు తెలీదా? అన్నా, మా దగ్గర 5 లక్షలు తీసుకొని పారిపోయాడు. లేదు, 2 లక్షలే. అదిగో 2 లక్షలు తీసుకున్నాడు. వీళ్ళ పైసలు నువ్వేం తీసుకున్నావురా? అలా అడిగితే ఏం చెప్తాడు బ్రో? 2 పీకితే అసలు ఏమైంది తెలియాలిగా. చెప్పరా పవన్, వాళ్ళు చెప్పింది నిజమేనా? ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఏమైంది చెప్పు.
నా గర్ల్ ఫ్రెండ్ రోజు షాపింగ్ అని సినిమా కానీ షికాలని తనని మెయింటైన్ చేయడానికి నా దగ్గర డబ్బు సరిపోలేదు. నా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఖాళీ అయిపోయింది. వేరే దారిలోకి ఇలా చేశాను. లవ్వులు గీవులు మనకెందుకురా, వదిలేచ్చుగా. వదిలేద్దామనుకున్నా, అది నన్ను వదలలేదు. అయితే మనం ఏం చేయలేం. రేయ్, నా డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేసావారా? ఇంకా లేదు, నా బ్యాంక్ అకౌంట్లోనే అరే ఉన్నాయి. ప్లీజ్ రా, నా పైసలు నాకు ఇచ్చేరా. నీ పైసలు నీకు ఇస్తాలే. సూపర్. ఇప్పుడు ఏం చేస్తావురా? ఇంక నా వలకంతే చచ్చిపోతా. నాదో ఐడియా. ఆ, ఇన్ని రోజులు నువ్వు బాధపడింది చాలు. తనకి ఫోన్ చేసి మాట్లాడు. ఇదేనా నీ ఐడియా? నేను ఇంకా పెద్ద ప్లాన్ వేసి అనుకున్నానే. నీ షుగర్ టాబ్లెట్కి టైం అయిందనుకుంటా. నాకు షుగర్ ఉందని నీకెలా తెలుసు? నీ తొందర చూస్తే అర్థమైందిలే. చూడు పవన్, నువ్వు తనకి ఫోన్ చేసి నాకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు అప్పు కావాలని అడుగు. అడిగితే అడుగు, తెలిసిద్ది. హలో బేబీ, హా బేబీ. నాకు అర్జెంటుగా మనీ కావాలి. 1 lakh అరేంజ్ చేయవా? బేబీ, నా దగ్గర డబ్బులు లేవని తెలిసి కూడా అడుగుతున్నావు. ఇక నీకు నాకు బ్రేకప్. ఇప్పటి నుంచి నాకు కాల్ చేయకు, మెసేజ్ చేయకు. నిన్ను బ్లాక్ చేస్తున్నా. బాయ్. ఇంత పెద్ద ప్రాబ్లమ్ని ఒక ఫోన్ కాల్తో సాల్వ్ చేసావు కదా భయ్యా. ఓకే బ్రో, మేము వెళ్తాం. ఓకే. ఒక నిమిషం, మీకు విషయం చెప్పాలి. స్వప్న మీ ముగ్గురులో ఒకరిని లవ్ చేస్తుంది. ఏంటి? అవును, నేను తనని కలిశాను. తను మీ ముగ్గురు పేరు చీటీలో రాసి సెలెక్ట్ చేసుకుందాం అనుకుంది, కానీ ఎందుకో ఆగిపోయింది. నువ్వు చెప్పింది నిజమేనా? ఆ, అంటే ఇప్పుడు మేము వెళ్ళి ప్రపోజ్ చేస్తే ఓకే చెప్పిద్దంటావు బ్రో? తెలీదు, కానీ మీ ముగ్గురులో ఖచ్చితంగా ఒకరు లవ్ చేస్తుంది.